పొన్నం ప్రభాకర్ మాలు దొరికిపోయాడు. ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు, మనకి టైం జీవితం అంటే తెలుసు. మంత్రి అడ్లూరి పైన పొన్నం అసహనం, మంత్రి వివేక్ చెవిలో పొన్నం గుసగుస ఇట్లా మాట్లాడిండు. నేను అట్లా అనలేదు, ఇక ఒక బయట మీకు వినిపిస్తా. నేను ఆయన అనలేదు, వేరే వాళ్ళని అన్నా అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఇక మనకు టైం అంటే తెలుసు, మనకు జీవితం అంటే తెలుసు, ఆ దునపోదానికి ఏం తెలుసు అని చెప్పేసి ఓ మాట అయితే అన్నాడు. అయితే ఈ మాట నేను లేట్గా వచ్చిండు. ఆయన ఎవరు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి లేట్గా వచ్చిండు. లేట్గా వస్తే ఈ మాట నేను లక్ష్మణ్ కుమార్ని అనలేదు, నేను నా గన్మెన్ నా పిఏను అన్నా అని చెప్తున్నాడు. పిఏ గురించి గన్మెన్ గురించి పక్కన కూర్చున్న ఒక మంత్రికి గుసగుస చెప్తాడా? గంత ఇంపార్టెన్స్ ఇస్తారా ఒక పిఏకి ఒక గన్మెన్కి? మళ్ళీ పక్కన చూడండి, అదే అంటాడు. ఇక మంత్రి అడ్లూరు నేను ఏమి అనలేదు, నేను అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆ మాటలు మీయే కదా వినపడుతున్నాయి కదా. అడ్లూరు లక్ష్మణ్ అంటే మాకెంతో గౌరవం ఉంది, నా సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవే అని చెప్పేసి పొన్నం గారు వాళ్ళ తర్వాత కవర్ డ్రైవ్ చేసుకున్నారు. కానీ అది చూస్తుంటే మీ పిఏని మీ వాళ్ళని అన్నట్టుగా అయితే అనిపిస్తలేదు, అదేదో వేరే వాళ్ళు అన్నట్టుగానే అనిపిస్తున్నది. సరే ఏదేమైనా జర నోరు మీరు అదుపులో పెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. మీరు మంత్రి, మా బీసీ మంత్రి, మా గౌడ్ మంత్రి, కొంత గౌరవంగా కొంత హూందాగా బిహేవ్ చేయండి. రేవంత్ రెడ్డి లెక్క ఎందుకు మీరు అట్లా బిహేవ్ చేస్తారు? రేవంత్ రెడ్డి అంటే ఆయన అట్లనే చేస్తాడు. మీరు కొంత హూందాగా, మీరు ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, బీసీ సమాజం కొంత ఇప్పుడు పెద్ద దిక్కు లెక్క ఉన్నారు కాబట్టి మీరు కొంత హూందాగా ఉండండి, రేవంత్ రెడ్డి లెక్క ఉండకండి.